మీరు హైదరాబాద్ నుంచి రాజస్థాన్కి సింపుల్ ఎలా రావాలో చెప్తా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ చిత్తోర్గర్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుందన్నమాట. సో ఈ రూమ్ మాకు ముగ్గురు కలిపి 2 డేస్కి 2200కి వచ్చేసింది, చాలా తక్కువ రేట్లో. యూట్యూబ్లో నిన్న నా మోనిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈసారి ఇంకా మంచి ట్రిప్ తోటి వచ్చా. బట్ ప్రజెంట్ నేను ముంబైలో ఉన్నాను. ఈసారి నేను వెళ్ళే ట్రిప్ రాజస్థాన్. మీకు తెలిసే ఉంటుంది, ఈడు ప్రీత్ ఊటీకి కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు వచ్చాడు కదా. అండ్ దిస్ ఈజ్ హర్ష్. ఊటీ కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు కదా. సో మేము ముగ్గురం వెళ్తున్నాం రాజస్థాన్కి. ఆల్మోస్ట్ ఒక 8 to 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేసాం. వడాపావ్ చాలా ఇష్టం. 20 రూపాయలు పెడితే సగం కడుపు నిండిపోద్ది. Hey pretty baby, am I in your way? Cause you walked out so fast yesterday. No, I don't think you're here to stay. యాక్చువల్గా ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే 3 టికెట్లు ఆర్ఏసీ వచ్చాయి. టీటీ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసి ఒక సీట్ తీసుకోవాలి. అండ్ మా పక్కకి మొత్తం ఫ్యామిలీ వాళ్ళు, ఒక 5-6 ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. మేము మాట్లాడుకోవడానికి సౌండ్ వినిపించలేదు, వాళ్ళు అంత గట్టిగా మాట్లాడుకుంటారు. No, I don't think you're here to stay. So tell me what you want, tell me how you want it, tell me all the reasons that you're running away. I don't think you're here to stay. No, I don't think you. సో ఫైనల్గా రాజస్థాన్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ పేరు చిత్తోర్గర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, చిత్తోర్గర్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మేము ఉదయ్పూర్కి వెళ్ళాలి. ఉదయ్పూర్ అనేది రాజస్థాన్లో వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ అంటారు. బట్ ఒక మాట చెప్పాలంటే రాజస్థాన్ ఉడకపోస్తుంది, చెమటలు అది ఇది అంటారు. కానీ ఎండాకాలంలో ఎంత ఉడకపోస్తుందో చలికాలం అంతా చలి పెట్టుద్ది. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కానీ వాటర్ చాలా కూల్ ఉన్నాయి. ఫేస్ వాష్ కూడా వేసుకోలే. సో నేను ఇప్పుడు రాజస్థాన్కి ముంబై నుంచి వచ్చాను కదా. మీరు హైదరాబాద్ నుంచి రాజస్థాన్కి సింపుల్ ఎలా రావాలో చెప్తా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ చిత్తోర్గర్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుందన్నమాట. అది ఓన్లీ మండే అండ్ వెడ్నెస్డేనే ఉంటుంది. 30 to 35 అవర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది. సో ఇఫ్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే సింపుల్ వే హైదరాబాద్ నుంచి మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే డెస్టినేషన్ ఉదయ్పూర్. డైరెక్ట్ అక్కడికి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఉదయ్పూర్లో 2-3 డేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అంత ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ట్రైన్కి వస్తే ఇక్కడ ఇచ్చిన ఈ ట్రైన్ ఇంకా డీటెయిల్గా దీని గురించి సెర్చ్ చేసి ఈ ట్రైన్కి రండి. బడ్జెట్ ఉంటే ఫ్లైట్కి రండి. నేనైతే ఫ్లైట్కి రండి అని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సింపుల్గా 35 అవర్స్ వేస్ట్ అయిపోద్ది కదా. సో దానికంటే బెటర్ ఫ్లైట్కి రావడం బెటర్, డైరెక్ట్ ఉదయ్పూర్కి. ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ తీసుకొని ఉదయ్పూర్కి వెళ్ళాలి. అది 8 o'clock ఉందంట. ఇక్కడ చిత్తోర్గర్ నుంచి ఉదయ్పూర్ వెళ్ళడానికి టికెట్ 30 రూపీస్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2.5 hours నుంచి 3 hours పట్టుద్ది డ్యూరేషన్. ట్రైన్ కూడా ఖాళీగా ఉంటుంది అంట. చాలా మంది అంటున్నారు ఖాళీగా ఉంటుంది, బాగుంటుంది. చిన్నప్పటి నుంచి టీవీలలో మూవీస్లలో చూపించినట్టు రాజస్థాన్లో మొత్తం ఎండనే ఉంటుంది, ఎడారే ఉంటుంది. ఆ అజంప్షన్ అలానే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చాక రాజస్థాన్లో చెట్లు కూడా ఉంటాయి, సిటీ కూడా ఉంటుంది. అండ్ ఎంత బాగుంటుందో ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపించబోతున్నాం. రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీండ్రా అనగానే ఏసగొట్లో ఒంట్లు అయ్యేసే పెంట్లో చూపించడం కాదు, టోటల్ గా మనం ఈ రాజస్థాన్ ఆత్మను క్యాచ్ చేసేయాలరా. ఈ ఫోను iPhone 16 Pro ప్రీతి అంది. ఆడ వేసుకున్న ప్యాంట్ చూడండి. నీకి ఫైనల్గా ఉదయ్పూర్కి రీచ్ అయిపోయినాం. రైల్వే స్టేషన్ నుంచి మేము ఇప్పుడు వెళ్ళే హాస్టల్ పేరు ముసాఫిర్. అక్కడికి 150 రూపీస్ తీసుకుంటున్నారు. లోకల్ ట్రైన్లో వచ్చాం. గుజరాత్ గుజరాత్ వాళ్ళు. నేను చెప్పే భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడే భాష నాకు తెలియదు. హ్యాంగ్అవుట్ ఏరియా అన్నమాట. ఇక్కడ మంచి అందరూ ఫుట్బాల్ ఆడుకోవచ్చు, క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మంచిగా సన్ రైజ్ సన్సెట్ అన్నీ చూస్తారు. అక్కడ పైన ఉంది కదా, అక్కడ పైకి వెళ్తే అక్కడ నుంచి మంచిగా లేక్ వ్యూ కనిపిస్తుంది. సన్ రైజ్ సన్సెట్ ఏదైనా మస్తు ఉంటుంది. అందరు ఇక్కడ వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అండ్ దీంట్లోకి వెళ్తే ఇది మా రూమ్ అన్నమాట.
సో ఇది రూమ్ అన్నమాట, 8 డోమ్ రూము. సో ఈ రూమ్ మాకు ముగ్గురు కలిపి 2 డేస్కి 2200కి వచ్చేసింది, చాలా తక్కువ రేట్లో అండ్ చాలా నీట్గా ఉంది. బాత్రూంలో బాత్టబ్ కూడా ఉంది, మంచిగా చాలా ఓపెన్ స్పేస్ ఉంది, కూర్చోడానికి హ్యాంగ్ అవుట్ ఏరియా, రెస్టారెంట్, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇది బాత్రూమ్ ఉంది కదా, ఇక్కడ వెంటిలేటర్ ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ లోపల స్నానం చేసినప్పుడు వీడు ఎందుకో లోపల మొత్తం మావాడు నేను ఫస్ట్ స్నానం చేస్తాను ఫోర్స్ఫుల్గా లోపలికి వెళ్ళి వాడు లోపలికి వెళ్ళాక రియలైజ్ అయ్యిండు. వాడికి వాడి వీడియో తీసి మేమంతా దాన్ని వైరల్ చేస్తాం. పెద్ద ప్లానింగే ఇది ఎక్కడ లాజికో నాకు అర్థం కాదు. ప్లీజ్ బాయ్ థ్యాంక్స్. ఇది నా ఉదయ్పూర్లో ఫస్ట్ అవుట్ఫిట్ ఆఫ్ ది డే అన్నమాట. స్టైల్గా తయారయ్యా ఈరోజు, ఎందుకంటే ఇక్కడ సిటీ ప్యాలెస్కి వెళ్తున్నాం. ఉదయ్పూర్లో మోస్ట్ ఫేమస్ థింగ్ సిటీ ప్యాలెస్ అన్నమాట. వెళ్ళి గట్టిగా లంచ్ చేసేసి ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక. మేము తెప్పించిన థాలీ పేరు పంజాబీ థాలీ. ఇది యాక్చువల్గా దీంట్లో రాజస్థానీ థాలీ, పంజాబీ థాలీ, ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి. ఆ మెన్యూలో మీకు చూపించాను కదా. సో ఇక్కడ ఎట్లా అంటే 300 రూపీస్ ఒక ప్లేట్కి. కానీ దీంట్లో వీడు ఏదైతే ఇచ్చాడో ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్. లైక్ ఇప్పుడు నాకు కర్రీ అన్లిమిటెడ్ కావాలన్నా తెప్పించుకోవచ్చు, రైస్ తెప్పించుకోవచ్చు, రోటీస్ తెప్పించుకోవచ్చు, ఏదైనా తెప్పించుకోవచ్చు 300 రూపీస్కే. సో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. చాలా బాగుంది. సో కడుపు నిండా తిన్నామన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ ప్యాలెస్కి వెళ్ళడానికి 1.2 కిలోమీటర్స్, 10 మినిట్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ సిటీ ప్యాలెస్లో 3 hours దాంట్లోనే పట్టుద్దంట నడవడానికి. సో తిన్నదంతా అరిగిపోద్ది. ఇక్కడ ఇప్పుడు అది సిటీ ప్యాలెస్ అన్నమాట. యాక్చువల్గా మేము ఇప్పుడు తిన్న రెస్టారెంట్ అక్కడ ఉండే, అది సిటీ ప్యాలెస్. సో ఇప్పుడు అటు నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో దీని లోపలికి రావాలంటే అక్కడ బోర్డు పైన చూసారు కదా, ప్రతి అడల్ట్కి 400 రూపీస్ అంట. ఏ ఐడి కార్డు ఉన్నా కానీ, ఒక స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే చాలా అంట. ఆన్లైన్ ఉన్నా కార్డు ఉన్నా నడుస్తుంది. 150 రూపీస్ స్టూడెంట్ ఐడి కార్డు. సో ఈ ప్యాలెస్ని 1559లో మహారాణా ఉదయ్ సింగ్ II కట్టించాడు. అండ్ ఈజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ ఉదయ్పూర్. ఫస్ట్ ఈ ప్యాలెస్ని గెస్ట్లకి రూమ్స్లా వాడారు, బట్ ఆ తరువాత దీన్ని ఆర్మ్ స్టోరేజ్ కిందకి కన్వర్ట్ చేసేశారు. ఈ ప్యాలెస్లో చాలా వెపన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ద ఫేమస్ మహారాణా ప్రతాప్ వాడిన వెపన్స్ కూడా ఉంటాయి. ఈ ప్లేస్ అనేది చాలా చాలా హిస్టరీ ఉంది దీన్ని. అన్ని గన్స్, తలవార్లు, ఫొటోసు ఇవన్నీ సేవ్ చేసి పెట్టారు. ఇక్కడికి మీరు వస్తే కంపల్సరీగా గైడ్ తీసుకోండి. వాళ్ళు చాలా అంటే చాలా డెప్త్లో చెప్తున్నారు. నేను నార్మల్గా రీసెర్చ్ చేసి నార్మల్గా చెప్తున్నాను, వాళ్ళు చెప్తున్నారు లైక్ ఏ వెపన్ ఎక్కడిది, నేపాల్దా, రష్యా, అన్ని ప్లేస్లో చెప్తున్నారు. ఈ బౌల్లో ఉన్న మట్టి 1576లో హల్దీఘాటి ఎపిక్ బ్యాటిల్ అప్పటి సాయిల్, which was fought for independence and self-respect. ఇక్కడ మీరు చూస్తున్న గార్డెన్ని బడి మహల్ అంటారు. ఇది ఈ ప్యాలెస్లో అన్నిటికంటే టాప్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు ఆలోచించవచ్చు టాప్ ఫ్లోర్లో ఇంత పెద్ద ట్రీస్ ఎలా పెరిగాయని. సో ఈ గార్డెన్ ఒక న్యాచురల్ రాక్ ఫార్మేషన్ పైన ఉంది. సో ఈ గార్డెన్ కింద ఎలాంటి రూమ్స్ లేవు. సో రూట్స్ అనేవి పెరిగిపోయాయి. అండ్ రాజస్థాన్లో సమ్మర్స్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఈ ట్రీస్ వల్ల కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నా వెనకాల మధ్యలో రాజాకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేది. సో ఈ ప్యాలెస్లో హిస్టరీయే కాకుండా ఫోటోలు నచ్చిన వాళ్ళకైనా, వీడియోలు నచ్చిన వాళ్ళకైనా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, దీంట్లోకి వస్తే కంపల్సరీగా గైడ్ని తీసుకోండి, చాలా డెప్త్గా చెప్తాడు, డీటెయిల్గా.
దీంట్లో పావురాలు ఉండేవి. ఎందుకంటే అప్పట్లో వార్స్ అప్పుడు కమ్యూనికేషన్స్ కోసం వాడేవాళ్ళు, లైక్ రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ టు సెండ్ మెసేజెస్ అన్నారు. అండ్ ఇఫ్ మీరు నాకు ఇక్కడికి వచ్చి 400 పెట్టడం వర్త్ ఇటా అంటే వర్త్ ఇట్, ఎందుకంటే ఈ ప్లేస్ ఉదయపూర్లో అన్నిటికంటే ఫేమస్. అండ్ దీంట్లో నాట్ ఓన్లీ హిస్టరీ బట్ చూడడానికి ఆ లేక్ వ్యూ అయినా ఈ ప్లేస్ అయినా చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు, చాలా బ్యూటిఫుల్గా క్లీన్ చేశారు. సో చాలా మంచిగా రిప్రజెంట్ చేస్తున్నారు రాజస్థాన్ ఈ ప్లేస్తో. అయితే 3:30కి ఎంటర్ అయ్యాం, 5:30 అవుతుంది. 5:30కి ఇప్పుడు మొత్తం మాల్ ఈ మొత్తం ప్యాలెస్ చూడడం అయిపోయింది. 2 hours పట్టింది. ఎగ్జిట్ రాగానే ఇక్కడ ఒక హోటల్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ చాలామంది కపుల్స్ ఉండి ఇక్కడ మమ్మల్ని ఏమంటున్నారంటే మాదొక ఫోటో తీయాలంటున్నారు. వీడు ఏమన్నాడంటే అరే అందరు వచ్చి కపుల్స్ ఇట్లా అడుగుతున్నారు, మనం వేరే వాళ్ళతో వచ్చి ఇట్లా ఫోటో తీయని ఎప్పుడు అడుగుతామని అన్నాడు. సో నేను ఈతో దిగుతున్నాను. ఠీకే బాయ్, బ్రోమాన్స్ సకర్ చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ ఉదయపూర్ ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం అయిపోయింది. చాలా బాగుంది. బట్ ఇఫ్ మీకు నడవడం ఓపిక లేకపోతే అస్సలు రాకండి. ఆ మల్లీశ్వరి మూవీలో వెంకటేష్ కత్రీనా కైఫ్ ప్యాలెస్కి వెళ్ళి బ్రహ్మానందం తోటి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు, మధ్యలో రూట్ మర్చిపోతాడు అని ఉంటుంది కదా, సేమ్ అంతే పెద్దగా ఉంటుంది. ఏ రూట్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు, అంత జిగ్జాగ్ ఉన్నాయి రూట్స్ అన్ని. అండ్ దీంట్లో నుంచి బోటింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ బోటింగ్ నుంచి జగ్ మందిర్కి వెళ్ళాలి. కానీ దాన్ని ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే 800 రూపీస్ తీసుకుంటారు జస్ట్ ఆ జగ్ మందిర్కి వెళ్ళడానికి. సో నేను చాలా మందితో రీసెర్చ్ చేసి చాలా తెలుసుకున్నాను, అంత వర్త్ ఇట్ ఏం లేదు అన్నారు. ఎందుకంటే ఒక పర్సన్కి 800 రూపీస్ అంటే చాలా ఎక్కువ అయిపోద్ది. 800 రూపీస్ ఇక్కడనే అంటే 1600 2400 రూపీస్ అయింది మాకు జస్ట్ ఒక 2 hours. సో నాకు వర్త్ ఇట్ అనిపించలేదు అది. సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది అయిపోగానే, బట్ అది ఓన్లీ 5 o'clock వరకే ఓపెన్ ఉంటుంది. 5 తర్వాత అది ఓపెన్ ఉండదు అన్నమాట. సో ఫైనల్గా హాస్టల్కి వచ్చేసాం. ఈరోజు ఒక ప్లేస్ చూసాం, కానీ అది ఉదయపూర్లో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఉదయపూర్ సిటీ ప్యాలెస్ అది. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక మాట చెప్పాలి. ప్రీతి ఇదరానా ఇదర్ బెట్ యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళతోటి ఊటీ కొడైకెనాల్కి వెళ్ళా కదా, అది ఫస్ట్ ట్రిప్. యూట్యూబ్లో నా మోనిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ మోనిటైజేషన్ స్టార్ట్ అయిపోయాక కూడా ఫస్ట్ ట్రిప్ వీళ్ళతోటే. సో అదన్నమాట, వీళ్ళ లక్కీ చామ్. యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఈ ట్రిప్కి వీళ్ళు ప్లాన్ చేశారు, నేను వీళ్ళతో వచ్చి. యాక్చువల్లీ వీళ్ళతో వస్తే నాకు ఎట్లా అంటే నేను ఏం ప్లాన్ చేసే అవసరం లేదు, ఎక్కడ ఉండాలి ఎక్కడ తినాలి అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఆయనకి ఏం అర్థమవుతుంది ఎదురుగా సమజ్మే ఆరగా క్యా సమజ్మే లక్కీ చామ్. వీళ్ళు మాట్లాడే భాష నాకు అర్థం కాదు, నేను మాట్లాడే భాష వీళ్ళకి అర్థం కాదు. ఇక మేము హిందీలో మాట్లాడుకుంటాం. బట్ యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే నాకు చాలా మంది హిందీలో వీడియోస్ తీయని చాలా మంది సజెస్ట్ చేశారు. బట్ నాకు ఎందుకో నాకు తెలుగులో తీయాలని ఉంది. ఎందుకంటే తెలుగులో తీస్తే నేను నా ఓన్ సెల్ఫ్, లైక్ నా క్యారెక్టర్ అనేది తెలుగులోనే బయట వస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో నేను తెలుగులోనే మాట్లాడా. సో నా మెయిన్ క్యారెక్టర్ అనేది నా తెలుగులోనే బయటకు వస్తుంది. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, నువ్వు హిందీలో తీస్తే నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఇంకెక్కువ ఫేమస్ అవుతావు. బట్ నాకు తెలుగులో తీయాలని ఉంది. తెలుగులో ఆడియన్స్ తక్కువేం లేరు కదా, తెలుగులో చాలామంది ఆడియన్స్ ఉన్నారు. సో యెస్టర్డే వాజ్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. నిన్ననే నా మోనిటైజేషన్ ఆన్ అయిపోయింది. సో మెల్లిగా ఐ హోప్ దాట్ ఇంకా మంచి ప్లేసెస్ తిరుగుతాను కోరుకుంటున్నాను ఈ యూట్యూబ్ మోనిటైజేషన్ వల్ల. కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్. ట్రిప్ ప్లాన్స్ అనేది నాకు చాలా హిట్ అవుతున్నాయి యూట్యూబ్లో, అవైతే వస్తూనే ఉంటాయి. బట్ ఈ వ్లాగ్స్ని ఎవరైతే చూస్తున్నారో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. నా మోనిటైజేషన్ ఆన్ అయింది కదా, నాకు యూట్యూబ్ నుంచి మోనిటైజేషన్ ఆన్ అయిందంటే మీ యూట్యూబ్ ఆడియన్స్కే చెప్పాలి కదా. ఈరోజు యాక్చువల్లీ టైర్డ్ ఉన్నాం కాబట్టి ఒక్క ప్లేస్ చూస్ చేసుకున్నాం. రేపు అసలైన ఉదయపూర్ ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. రేపు ఇంకా మంచి ప్లేస్లు ఉన్నాయి. సో ఈ వీడియోని ఇక్కడికే ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి. అండ్ మీకు రాజస్థాన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఫాలో అయితే మీకు హెల్ప్ అవుద్ది, నాకు కూడా హెల్ప్ అవుద్ది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.